స్కూల్లో లంచ్ బ్రేక్ మొదలవ్వగానే క్లాస్ రూమ్ అంతా మారిపోయేది. రాసే పెన్లు, పెన్సిళ్లు బుక్స్ మధ్యలో ఉంచి ఆ బుక్స్ అన్ని పక్కకి పెట్టేసేవాళ్ళం. ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు తెచ్చుకుని అందరం రౌండ్ గా కూర్చునేవాళ్ళం. ఆ రోజు అమ్మ మన బాక్స్ లో ఏం పెట్టిందో ఎక్సైటెడ్ గా చూసేవాళ్ళం. ఫ్రెండ్స్ ఏం తెచ్చుకున్నారో తెలుసుకోకుండా ఉండేవాళ్ళమే కాదు. అందరూ బాక్సులు ఓపెన్ చేయగానే క్లాస్ రూమ్ అంతా ఇంటి వంటల వాసనతో నిండిపోయేది. రూల్సే లేని ఆ షేరింగ్ దగ్గర ప్రతి ఒక్కరు తెచ్చుకున్న వాళ్ళ బాక్సుల్లో నుండి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకునే వాళ్ళం. అందుకే అక్కడ రౌండ్ గా కూర్చున్న వాళ్ళ బాక్సుల్లో చూస్తే చాలా స్పెషల్సే కనిపిస్తాయి. అప్పుడప్పుడు ఎవరి బెంచెస్ లో వాళ్ళు కూర్చుని తిన్నా కూడా ఇలా రౌండ్ గా కూర్చుని తిన్న రోజులు మాత్రం చాలా స్పెషల్. తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ నెమ్మదిగా తినేవాళ్ళం. మన వాటర్ బాటిల్స్ పాస్ చేసుకునేవాళ్ళం. కొన్నిసార్లు ఎంత లేట్ గా తినేవాళ్ళం అంటే బెల్ కూడా మోగేది. దాంతో ఫాస్ట్ గా లంచ్ బాక్సెస్ క్లోజ్ చేసి అందరం హ్యాండ్ వాష్ కి పరిగెత్తేవాళ్ళం. ఆ బ్రేక్ అయిపోయింది. ఆ రోజులు కూడా గడిచిపోయాయి. సంవత్సరాల తర్వాత ఆఫీస్ లో బిజీగా ఉంటూ ఒక్కళ్ళమే తింటూ ఉంటే అర్థమవుతుంది ఆ రోజులంటే కేవలం ఫుడ్ షేర్ చేసుకోవడం మాత్రమే కాదు, మన క్లాస్, మన ఫ్రెండ్స్ అంటూ మొన్న మనం తెచ్చిన కూర ఫ్రెండ్ బాగుందన్నారని నెక్స్ట్ టైం అది గుర్తు పెట్టుకుని మరి ఈసారి తెచ్చినప్పుడు మన బాక్స్ లో నుండి మొదటి స్పూన్ వాళ్ళకి ప్రేమతో పెట్టేవాళ్ళం. ఆ చిన్న మూమెంట్స్, హ్యాపీనెస్, షేరింగ్, వాటికంటూ ఒక గుర్తుండిపోయే అందమైన చరిత్రే ఉంది ఎంతో మంది స్కూల్ లైఫ్ లో. ఏమంటారు?